హాయ్ హలో ఫ్రెండ్స్, సౌదీలో నుంచి మాట్లాడుతున్నాను. నేను వచ్చేసి అయితే యూట్యూబ్కి ఫస్ట్ వీడియో పెడుతున్నాను అన్నమాట. ఇక ప్రొద్దున లేచి నుంచి అయితే ఈరోజు శుక్రవారం పొద్దున్న లేచి నుండి ఇప్పుడే డ్యూటీ పడ్డది మాకు. ఇక ల్యాండ్కి వెళ్తున్నాం. ఇక ఇట్లా బట్టలు ఇచ్చచ్చు ఉంటుంది. ఇక అటే పోయి ఏదని చచ్చిపోయినా కూడా తీసుకొచ్చి ఇలా బిర్యానీ చేసుకుందాం అన్నట్టు అయితే ఉంది. పొద్దున్న నుంచి అంత మూడు అంత అప్సెట్ మంచి లేదు. మూడైతే ఏం చేద్దాం అని అనుకుంటే బయటకు వెళ్తున్నాము. కాఫీ తాగి ₹1 చాయ్ కాఫీ తాగి చచ్చిపోయిన కోడిని తీసుకొని పోయి బిర్యానీ అయితే చేసుకుంటాం. ల్యాండ్ దగ్గరకు వచ్చేసినాం. ఇట్లుంటుంది ఇక్కడ ల్యాండ్ అయితే. మా ఫ్రెండ్ వాళ్ళ సార్వి బట్టలు ఇచ్చడానికి వెళ్తుండే లోపలికి. ఇట్లుంటుంది మాకు ఇక డ్యూటీ. ఇక ఏం చేద్దాం, ఇక సౌదీకి వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి డ్యూటీ మాత్రం చేయాల్సి ఉంటుంది. బట్టలు ఇచ్చి వస్తుండే. ఇక బట్టలు ఇచ్చి రాగానే ఫస్ట్ చాయ్ తాగడానికి వెళ్తాం. చాయ్ తాగేసి లాంటిలో ఇట్లా బిల్లు ఇస్తారు. మళ్ళీ ఈ బిల్లు తీసుకొని పోతేనే రేపు లేదా ఎల్లుండి బిల్లు తీసుకొని పోతేనే బట్టలు ఇస్తాడు అనమాట. వెళ్తున్నాం. ఇక కాఫీ తాగి చాయ్ తాగేసి పోయి ఒక సచ్చిన కోడిని తీసుకొని రూమ్కి పోయి ఇక అంత ప్రాసెస్ చేయాలి. ఇక సచ్చిన కోడి బిర్యానీ చేయాలి ఈరోజు. చూద్దాం. ఇక ఈరోజు అయితే బిర్యానీ పెడతా, యూట్యూబ్లో అయితే పెడతాను. ఇక బిర్యానీ లెట్స్ గో. బిర్యానీ చెప్పు. శుక్రవారం ఇట్లా ట్రాఫిక్ ఉంటుంది రోడ్ల మీదుగా. మేమైతే ఇక చాయ్ తాగడానికి బయటకు చాయ్ తాగము. ఈ శుక్రవారం కాబట్టి ఏదో సచిన కోడిని తీసుకొద్దాము కాబట్టి అని సౌదీలో ఇట్లా రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఆడవాళ్ళైనా మగవాళ్ళకైనా బండి కంపల్సరీ ఆపుకోవాలి. మనం రోడ్ పైన వెళ్ళేటప్పుడు మన దగ్గర ఆపుకుంటూ కొంతమంది ఆపుకోరు, తెలియదు. బట్ ఇక్కడ మాత్రం సౌదీలో ఎవరైనా రోడ్ పైన వెళ్తున్నారంటే 4 ఇండికేటర్స్ అయితే బండి ఆపుకోవాలి. అక్కడనే మన వెనక ఉన్న వాళ్ళు కూడా బండి ఆపుకుంటారు. మనం ఇచ్చే రెస్పెక్ట్ అదనమాట ఇక్కడ సౌదీలో. क्या कर रहा है? ఇగో చికెన్ షాప్ అయితే ఇక్కడ ఇట్లుంటుంది సౌదీలో. చికెన్ ప్యాకింగ్ ఉంటుంది ఇట్లా. ఇగో లెగ్ పీస్లు ఇదైతే ½ కేజీ ఉంటుంది. ఇంటికాడ వచ్చేసి మేము తీసుకున్న లెగ్ పీస్లు ఇవి. చాయ్ తాగి చికెన్ తీసుకొని రూమ్కి అయితే పోతున్నాం. డ్యూటీ వచ్చింది. బిర్యానీ చేస్తామో చేయమో డౌటే. దోస్తులు బిర్యానీ అయితే చేస్తా అని చెప్పిన ముందు, కానీ బిర్యానీ డౌటే అనిపిస్తుంది. ఇట్లుంటుంది ఇక్కడ సౌదీలో. ఏదో చేద్దాం అనుకుంటాము, ముంగడికి పోతాం, ఏదో బిల్డప్ పోతుంది, చేయాలి, ఇలా తినాలి బిర్యానీ అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితులు వచ్చేసి అయితే డ్యూటీ చేయడానికి వచ్చినాం కదా. ఫస్ట్ డ్యూటీ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ, తర్వాతనే తిండి. ఇక ఇప్పుడు చికెన్ తీసుకోబోతున్నాం, కానీ అండుతామా అండమా కూడా తెలియదు. టైం ఉంటే అది కూడా అండుతాం, లేదు అంటే డ్యూటీ ఉందంటే డ్యూటీకి వెళ్దాం అన్నట్టు. చూద్దాం ఏమైతుంది. రూమ్కి అయినాక పొడి కారం పోసుకొని తినాలి, కారం వేసుకొని తినాలి, అట్లుంటుంది. మనోడు సౌదీలో ఇలా ఒక్కొక్క డ్రైవర్కి అయితే కార్లు ఇయ్యరు, సైకిల్ మీద ఇట్లా వచ్చి బయటకు వచ్చి సామాన్ తీసుకుని పోతారు అన్నట్టు. ఇక నా గల్లీలోకి ఎంటర్ అయినాం. ఇక చికెన్ తీసుకొని చాయ్ తాగి రిటర్న్ టు మై రూమ్. ఈ గల్లీ ఇట్లుంటుంది ఇక్కడ సౌదీలో. ఇక అన్ని ఇంటి దగ్గర పార్కింగ్ ఇట్లా పెట్టుకుంటారు. ఓల్ ఇంటి ముంగట వాళ్ళు కార్లు పెట్టుకుంటారు. ఇక ఫార్చునర్ కారు నాది, ఇది నా ఫార్చునర్ కారు. రూమ్ దగ్గరికి వచ్చినాము. రూమ్లో కూర అనేదామంటే నూనె లేదు, మర్చిపోయినాము. డ్యూటీ వచ్చిందని మళ్ళీ వెళ్తున్నాం. ఇక నూనె తీసుకొని రూమ్కి పోవాలి. మంచి నూనె ఎంత ఉంటుందో చెప్తాను, చూద్దాం. వెళ్తున్నాము. సూపర్ మార్కెట్కి వెళ్ళి నూనె తీసుకోవాలి. ఇక్కడ సిగ్నల్ దగ్గర ఇట్లా ఆగాలి. అంటే ఒక 30 సెకండ్ ఉంటుంది ఒక సిగ్నల్, 30 సెకండ్ టు 40 సెకండ్. ఈవినింగ్ టైం అన్నమాట. ఇప్పుడు టీవీ సిగ్నల్, సౌదీలో టీవీ సిగ్నల్ దగ్గర అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, అన్ని ఇస్తారు. ఇక మన దగ్గర లెక్క ఎక్కడ దొరికితే అక్కడ పోస్టర్లు ఎదురు అయితే ఉండదు బాబోయ్. ఇక్కడ పార్కింగ్ ఇట్లా పెట్టుకొని సూపర్ మార్కెట్లకు పోయి ఒక నూనె అందుకొని సచ్చిన కోడి కూర వండాలి. ఇక సౌదీలో ఫామ్ సూపర్ మార్కెట్. ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తక్కువ రేట్ చూసి తీసుకోవాలి. పోతున్నాము, వచ్చేసినాం. ఇక ఆయిల్ తీసుకోవాలి. అయ్యో ఇది షాహియా కార్న్ ఆయిల్ అంట. ఇది వచ్చేసి ఇది కూడా కార్న్ బ్లెండ్ కుకింగ్ అంట. ఆఫర్లు అయితే ఏం లేవు, రేట్లు బాగున్నాయి. ఆయిల్ కంటే ఆయిల్కి బాగా రేట్స్ ఉన్నాయి. ఇక ఇది 1.5 లీటర్ వచ్చేసి ₹24 అంటే ఇంటి దగ్గర ఒక్క రియల్కి ₹22 అయితే మన ఇండియన్ కరెన్సీ. దాని మీదకి ₹24కి ఎంత అవుతుందో మీరే కామెంట్ లేపండి. ఇక ఆలివ్ ఆయిల్ అంటే చాలా రేట్స్ ఉంటాయి ఇక్కడ. ఆలివ్ ఆయిల్ తెలుసు కదా, 45 రియల్స్ అంటే 750 ml, ₹1 ₹22 అనమాట. చెప్పండి ఎంత అవుతుందో మీరే చెప్పాలి కామెంట్లో. ఇంతకుముందు పోయిన సూపర్ మార్కెట్లో ఆఫర్లు లేవు ఆయిల్.
అంతగానం రేట్లు మనము తిని బతకాలంటే సౌదీలో బాగా కష్టం. సో వేరే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము, అందుకనే వీడియో తీస్తున్నా. ట్రాఫిక్ బాగున్నది ఈరోజు శుక్రవారం కాబట్టి ఇట్లుంటుంది. వేరే సూపర్ మార్కెట్లోకి వచ్చినాం. ఇక్కడ ఆఫర్లు ఉన్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ అయ్యో 22.25 రియాల్ది 14 రియాలు పెట్టిండు. సన్ఫ్లవర్ ఆయిల్ చూపెట్టు సార్. ఇగో ఇది సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం అన్నట్టు మేము కుకింగ్ ఆయిల్. ఇట్లా చాలా ఇక్కడ ఇట్లా లైన్గా పెడతారు అనమాట. మొత్తం ఒక స్టాండ్లో వచ్చేసి సపరేట్గా పెడతారు. అయ్యో ఇక్కడ వచ్చేసి 12.75 ఉంది. ఇది కూడా సన్ఫ్లవర్ ఆయిల్, కాకపోతే కంపెనీ వేరు అంతే. జహరాతి అది అబు సేఫా అబు జహరా ఇట్లుంటాయి అన్నమాట. ఇక్కడ ఇట్లా ఒకటే స్టాండ్లో పెడతారు. ఆయిల్ ఆఫర్లు ఉంటాయి. ఆఫర్లు ఉన్న ఆయిల్ మాత్రం మేము తీసుకుంటాం. అంటే మంచి క్వాలిటీ మాత్రమే తీసుకుంటాము. సన్ఫ్లవర్ ఆయిల్ వేరే వాడము కూడా, సన్ఫ్లవర్ ఆయిల్ తప్ప.